ఈ హైడ్రాలో ఎవరు బిల్డింగ్స్ కూల్ చేస్తున్నారు అసలు? ఎవరు పడితే వాళ్ళది ఏ బిల్డింగ్స్ కూడా. ఇప్పుడు నాగార్జున గారిది రీసెంట్గా కన్వెన్షన్ అనేది కూల్ చేశారు కదా, అది కూడా ఎంతవరకు అయితే ఆ నాలా కానీ ఒక రివర్ కానీ ఉండే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ నుంచి కొంచెం ఏరియా వరకు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వాళ్ళు ప్లాటింగ్ చేసి రిజిస్టర్ చేశారు డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ఉంటే ఇట్స్ లీగల్ ప్రాపర్టీ ఓన్లీ. దానికి పర్మిషన్ బేస్డ్ ఆన్ జియో 168 ప్రకారం మనకు. హాయ్ హలో నమస్తే, నేను మీ ఐశ్వర్య. వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. ఈ రోజు మా ధాత్రి బిజినెస్లో టాపిక్ అంతా రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ గురించి. అయితే ఈ రోజు మనతో పాటు ఈ ఫీల్డ్లో 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యూబిక్ అసోసియేట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ చారి గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు ధాత్రి. నమస్తే మేడం. హైడ్రా హైడ్రా హైడ్రా, అసలు హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఈ హైడ్రా అనేది ఎక్కువ నడుస్తుంది. అసలు ఇలాంటి పరిస్థితుల్లోని హైదరాబాద్లో అసలు రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయినట్టేనా సార్? అసలు హైడ్రాకి రియల్ ఎస్టేట్కి సంబంధమే లేదు. అదేంటి సార్ అలా అంటారు? మరి ఇప్పుడు బిల్డింగ్స్ అన్ని కూల్ చేస్తున్నారు కదా, అసలు హైడ్రా అంటే ఏంటి సార్? అసలు హైడ్రా అనేది కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేశారండి. హైడ్రా ఇస్ నథింగ్ బట్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇప్పుడు నాగార్జున గారిది రీసెంట్గా కన్వెన్షన్ అనేది కూల్ చేశారు కదా, అది కూడా వాటర్ బాడీ పైన కట్టిందేనా? ఈ హైడ్రా వాళ్ళు ప్రతి బిల్డింగ్ కూల్ చేస్తారనే దాంట్లో పోకండి, అది అపోహ. ఎవరైతే వాటర్ బాడీస్ లో కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళ బిల్డింగ్స్ ఇల్లీగల్ గా ఉన్నాయి కాబట్టి కూల్ చేస్తున్నారు. అసలు ఈ వాటర్ బాడీస్ అంటే ఏంటి? వాటర్ బాడీస్ అంటే ఎఫ్టిఎల్ అనేది ఉంటుంది అనమాట, ఫుల్ ట్యాంక్ లెవెల్. మనకు ఏదైతే చెరువులు ఉంటాయి కదా, ఆ చెరువులు ఎక్కడ వరకు అయితే వాటర్ వచ్చి నిండుతుందో అక్కడ వరకు దాన్ని ఎఫ్టిఎల్ అంటారు. ఆ ఎఫ్టిఎల్ లోపల ఉన్న దాన్ని కూల్ చేస్తారు. దాంతో పాటు బఫర్ జోన్ లో ఉన్న ప్లాట్స్ కూడా కూల్ చేస్తారు. మనకు ఎంతవరకు అయితే ఆ నాలా కానీ ఒక రివర్ కానీ ఉండే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ నుంచి కొంచెం ఏరియా వరకు బిల్డింగ్స్ కట్టకూడదని ఉంటుంది అనమాట. దాట్ ఈస్ కాల్డ్ బఫర్ జోన్. ఆ బఫర్ జోన్ లో కట్టిన వాటిని కూడా కూల్ చేస్తారు. మిగతా వాటిని ఎక్కడ కూడా ఏది డిస్టర్బ్ చేయరు. సార్, వాటర్ బాడీస్ అని బఫర్ జోన్స్ అని ఇలా అన్నారు కదా, అసలు ఎన్ని జోన్స్ ఉంటాయి? ఇంకా అంటే మనకు కేటగరైజ్ అయ్యి ఉంటాయి ల్యాండ్స్ అన్ని. R1 రెసిడెన్షియల్ జోన్, రెసిడెన్షియల్ యూజ్ జోన్, కమర్షియల్ యూజ్ జోన్, పెరి అర్బన్ జోన్, అట్లా జోన్స్ డివైడ్ చేసిన అనమాట. ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీలో ఏమి కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ రెసిడెన్షియల్ జోన్ ఉంది అనుకోండి, దాంట్లో రెసిడెన్షియల్ గానే కట్టాలి. కమర్షియల్ అపార్ట్మెంట్స్ అవన్నీ కట్టినది. కమర్షియల్ యూజ్ జోన్ లో కమర్షియల్ అపార్ట్మెంట్స్ కట్టొచ్చు. అదే పెరి అర్బన్ జోన్ ఉంది అనుకోండి, పెరి అర్బన్ జోన్ ఎలా ఉంటుందంటే మనకు సిటీకి సరౌండింగ్స్ కి నియర్ బై గా ఉంటుంది అనమాట. ఆ సిటీ సరౌండింగ్స్ లో ఆ ప్రాపర్టీలో సపోజ్ 1000 square yards ఆఫ్ ల్యాండ్ ఉంది అనుకోండి, దాంట్లో కన్స్ట్రక్షన్ ఏరియా ఓన్లీ 10% కట్టాలి. మిగతాది 90% ఆఫ్ ది ఏరియా ఇట్ షుడ్ బి ఓపెన్. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ఎలా నడుస్తుందంటే ఈ పెరి అర్బన్ జోన్లలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి చాలా డిమాండ్ నడుస్తుంది. రియల్ ఎస్టేట్ ఏం పడిపోదు, ఎవరేం కొట్టేయరు. అలాగే ఈ బఫర్ జోన్లలో ఇంతకు ముందు ఏం చేశారంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వాళ్ళు ప్లాటింగ్ చేసి రిజిస్టర్ చేశారు డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ఉంటే ఇట్స్ లీగల్ ప్రాపర్టీ ఓన్లీ, బట్ దానికి పర్మిషన్ గవర్నమెంట్ ఇయ్యదు. దాంట్లో ఇల్లీగల్ గా ఒకవేళ కడితే కూల్ చేస్తారు. ఆ ప్లేస్ ని మనము నార్మల్ కల్టివేషన్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. బాగా చెప్పారు సార్. సో ఇప్పుడు యాజ్ ఎ కస్టమర్ గా నేను ఒకటి కొనాలనుకుంటే అది ఏ జోన్ లో ఉన్నదని నాకు ఎలా తెలుస్తుంది? దీనికి హెచ్ఎండిఏ వాళ్ళు ఒక సపరేట్ సెల్ తార్నాకలో పెట్టారు. ఓకే. దీంట్లో మనం తీసుకోవాల్సిందంటే ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు, ఇది ప్రాపర్టీ బిలాంగ్స్ టు రెసిడెన్షియల్ యూజ్ జోన్, లేకపోతే కమర్షియల్ యూజ్ జోన్, లేకపోతే పెరి అర్బన్ జోన్ ఆర్ ఎనీ అదర్ జోన్, మల్టీ యూజ్ జోన్, అలాంటిది దాంట్లో మెన్షన్ చేస్తారు. ఫస్ట్ చేయాల్సిన పని అది తీసుకోవాలి. డాక్యుమెంటేషన్ లీగల్ గా వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీంతో పాటు ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం పర్మిషన్ అప్లై చేస్తే బేస్డ్ ఆన్ జియో 168 ప్రకారం మనకు పర్మిషన్ వస్తుంది. సపోజ్ ఒక 220 square yards ఉంది అనుకోండి, మనకు స్టిల్ట్ ప్లస్ 2 floors పర్మిషన్ వస్తుంది. 100 to 200 square yards ఒకటి సెగ్మెంట్ ఉంటుంది, 200 to 300 ఒక సెగ్మెంట్ ఉంటుంది, 300 to 400 ఒక సెగ్మెంట్ ఉంటుంది, 400 to 500 ఒకటి ఉంటుంది, 500 to 1000 ఒకటి ఉంటుంది స్క్వేర్ మీటర్స్. అలా డిఫరెంట్ సైజ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ బట్టి డిఫరెంట్ సెట్ బ్యాక్స్ ఉంటుంది, డిఫరెంట్ ఫ్లోర్స్. ఏ సైజ్ ఆఫ్ ది ప్లాట్ కి ఎన్ని ఫ్లోర్స్ పర్మిషన్ వస్తుందో దాన్ని బేస్ చేసి మన ప్లాట్ సైజ్ ని బట్టి డిసైడ్ చేస్తారు. సో సార్, డాక్యుమెంట్స్ అయితే నాకు అర్థమైంది.
ఒకవేళ నేనే పర్సనల్‌గా ఒక ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు, నాకు ఒక అపార్ట్‌మెంట్ మీరు బెటర్ సజెషన్ ఇస్తారా? లేదా ఒక ఇండివిడ్యువల్ హౌసే బెటర్ అని ఒక సజెషన్ ఇస్తారా? మై పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఇండివిజువల్ హౌస్ ఇస్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే అప్రిసియేషన్ మోర్ ఉంటుంది. ఓకే. ల్యాండ్ వాల్యూ కూడా మనకు హైదరాబాద్లో చాలా పెరుగుతుంది. హ్మ్. కాబట్టి ఇండివిజువల్ హౌసే బెటర్. బట్ ఏంటంటే అందరికీ బడ్జెట్ సరిపోతుందో లేదో తెలియదు. బడ్జెట్ కన్స్ట్రెయిన్ ఉన్నప్పుడు హ్మ్. ఇట్ ఈస్ బెటర్ టు గో టు అన్ అపార్ట్మెంట్. సో, ఇలా బడ్జెట్ వైస్ మీరు చూజ్ చేసుకోమన్నారు కదా! ఒకవేళ నేనే ఇండివిడ్యువల్ హౌస్ అని అనుకున్నాననుకోండి. నా బడ్జెట్ గట్టా సెట్ అయ్యి. అలాంటి ఇండివిడ్యువల్ హౌస్ నేను కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలన్నప్పుడు నేను ఎవరికి అప్రోచ్ అయితే బెటర్? సర్టిఫైడ్ బిల్డరు, సర్టిఫైడ్ కాంట్రాక్టరు, టెక్నికల్లీ స్టఫ్ ఉన్నతను, మీకు ఏ టు జెడ్ ఏ హ్యాసిల్ ఫ్రీగా మీకు చేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేసేటట్టు ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రీవియస్ ప్రొఫైల్ చూసి వాళ్ళతోని కన్సల్ట్ అయ్యి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని వాళ్ళకు ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు రేపు ప్రతి ఒక టాపీ మేస్త్రి కూడా బిల్డర్ అయిపోతున్నాడు. అవును. టెక్నికల్‌గా వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్‌పీరియన్స్ బట్టి ఏది ఉంటే అది కట్టేస్తారు. స్ట్రక్చరల్ డిజైన్స్ తీసుకోరు. ప్రాపర్ డెప్త్ వెళ్ళరు హ్మ్. ఫౌండేషన్స్‌కి. హ్మ్. అంటే మన క్వాలిటీ లేకుండా కన్‌స్ట్రక్షన్ చేస్తారు. అట్లాంటిది మనకు బిల్డింగ్ తర్వాత పోస్ట్ కన్‌స్ట్రక్షన్ డ్రాబ్యాక్స్ ఎంఈపీ ప్రకారంగా గాని, హుహు. తర్వాత మన క్రాక్స్ ఏర్పడడం గాని ఇవన్నీ జరుగుతా ఉంటాయి. అలాంటివి కాకుండా ఉండాలంటే ఒక సర్టిఫైడ్ టెక్నికల్ పర్సన్‌తోని మీరు సలహా తీసుకొని వాళ్ళతోని వెళ్తే బెటర్ అండి. ఓకే.